చాలామంది చిన్నపిల్లలు దగ్గుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి వింటర్ మొదలవ్వగానే నెబులైజేషన్ పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. చిన్న పిల్లలు ఆ నెబులైజేషన్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ కొంతమంది పిల్లలైతే ఊరికే చల్లటి వాటర్లో ఆడడం వల్ల, బయట చల్లగాలికి తిరగడం వల్ల, ఈ మధ్య కాలంలో అందరి బండలు కూడా చల్లగా ఉంటున్నాయి కింద, కాబట్టి ఆ బండల మీద ఆడుతూ ఉండడం వల్ల కూడా పిల్లలకి తొందరగా ఈ దగ్గు, జలుబు, ముక్కు కారడము అండ్ శ్వాస ఆడకపోవడము, అండ్ కొంతమంది పిల్లలకైతే జెనెటికల్గా ఒకవేళ తల్లిదండ్రులకి ప్రాబ్లం ఉన్నట్టయితే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే వింటర్లో ఈ దగ్గు, జలుబు అనేది కామనే. ముక్కు కారడం అయితే ఇంకా కామనే. ఒకప్పుడైతే చాలామంది పిల్లలకి ఎప్పుడు చూసినా ముక్కు కారుతూనే ఉండేది. అయితే ఇది కామనే అని వదిలేస్తే కొన్ని సందర్భాల్లో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా పిల్లల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము పిల్లలకి ఎప్పుడో ఒకసారి వస్తే పర్లేదు, కానీ ఒకవేళ రిపీటెడ్గా దగ్గు, జలుబు వస్తున్నా లేదా నార్మల్గా దగ్గు, జలుబు వచ్చినప్పుడు కూడా నేను చెప్పేటువంటి ఈ మెడిసిన్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే వాళ్ళకి వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో దానికి కావాల్సింది ఏంటి అంటే తమలపాకులు. నార్మల్గా తమలపాకులని ఆయుర్వేదంలో డెఫినెట్గా రోజు పడుకునేటప్పుడు తినమని చెప్తారు. ఎందుకంటే తమలపాకులో బ్లడ్ని థిన్ చేసేటువంటిది గుణం ఉంటుంది. కఫము గొంతులో పెరగకుండా, పళ్ళు, దంతాలు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండడానికి ఏవి అవసరమో అవన్నీ కూడా తమలపాకులో ఉంటాయి. అందుకే పూర్వకాలంలో తమలపాకుని రోజు కూడా సాయంత్రం పూట కిల్లిని వేసుకుంటూ ఉండేవారు. ఇప్పట్లాగా దాంట్లో ఏవి పడితే అవి కలిపేసి దాన్ని పిచ్చిగా తినడం కాకుండా, ఒక అడిక్షన్ లాగా తినడం కాకుండా రెగ్యులర్గా ఒక ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఎలా తినాలో చెప్పేవాళ్ళు. సో దాంట్లో మనకి తమలపాకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ దగ్గు, జలుబును తగ్గించేటువంటి గుణం కూడా తమలపాకుకి చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనము ఈ తమలపాకుని ఇప్పుడు ఈ మెడిసిన్ చేయడానికి వాడతాం. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 తమలపాకులని నార్మల్గా కొంచెం దాన్ని తుంచి అందులో వేయాలి. ఇంకా చిన్న అల్లం ముక్క, నార్మల్గా ఒకరికైతే నార్మల్గా మన 2 కనుపుల సైజులో ఉన్న అల్లం ముక్క వేసుకోవాలి. దాంట్లో కొన్ని గుప్పెడు తులసాకులు, ఒక 10 మిరియాలు వేసి 200 ml 100 ml అయ్యేదాకా బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఈ మెడిసిన్ని లేదా ఈ లిక్విడ్ని ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 30 ml లాగా తీసుకోవాలి. దీంట్లో కొంచెం బెల్లమైనా లేదంటే కొంచెం పటిక బెల్లమైనా లేదా నార్మల్ బెల్లమైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ బాగా మంటగా ఉంది తాగలేము అనుకుంటే. దీన్ని రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్టయితే మీ దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు నొప్పి అనేది చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. ఇది పిల్లలకు తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. పిల్లలు అయితే 10 ml to 15 ml తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే 30 to 40 ml వరకు దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఒక్క సింపుల్ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, దీన్ని తీసుకునేటప్పుడు నార్మల్గా చల్లారిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మళ్ళొక్కసారి వేడి నీళ్ళల్లో పెట్టి కొంచెం గోరువెచ్చగా అయినాక తీసుకోవాలి. దీన్ని కొంచెం గోరువెచ్చగా సిప్ చేస్తూ ఉంటే అలా గొంతులో నుండి మెల్లిగా కారంగా దిగుతూ ఉంటుంది. గొంతు కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మంచిగా గొంతు దగ్గర ఉన్న మజిల్స్ కూడా చాలా బాగా రిలాక్స్ అవుతాయి. ఎవరికైతే కఫం ఊరికే దిగుతున్నట్టు, ముక్కులో నుండి గొంతులోకి దిగుతున్నట్టు అనిపిస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందో వాళ్ళు కూడా ఈ కషాయాన్ని రెగ్యులర్గా తాగుతూ ఉన్నట్టయితే ఆ బాధ అనేది చాలా వరకు తగ్గి కఫం అనేది చాలా వరకు తగ్గుతుంది. అయితే జలుబు ఎక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని 3 times తాగాలి. ప్రివెంటివ్గా అంటే జలుబు, దగ్గు రాకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళు రోజులో ఒకసారి తాగితే సరిపోతుంది. అది కూడా రెగ్యులర్గా కాకుండా వింటర్ సీజన్లో ఒక 5 to 7 days తాగి వదిలేస్తే సరిపోతుంది. కానీ మీకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాత్రం అది ఉన్నన్ని రోజులు దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. పిల్లలకైతే రెగ్యులర్గా కాకుండా వారంలో ఒక 2-3 రోజులు ఇలాంటి లిక్విడ్ని ఇస్తూ ఉంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఎందుకు అంటే అల్లంలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ మిరియాల్లో ఉండేటువంటి స్క్రేపింగ్ ప్రాపర్టీ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, తమలపాకు, తులసాకు వీటిల్లో ఉండేటువంటి గుణాల వల్ల మన బాడీలో కఫం అనేది కరిగి ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గానే పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. పిల్లల్లో ఆకలి వేయకపోవడము, ఈ జలుబు, దగ్గు వచ్చిన తర్వాత ఇంకా అసలు పిల్లలు అన్నమే తినమని మారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జలుబు, దగ్గులో వాళ్ళకి ఆ నంజు అంతా కూడా కడుపులో పేరుకుపోతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఆకలి అసలు వేయదు.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పిల్లలకి చాక్లెట్స్, ఈ లేసు, కురుకురే లాంటి బయట దొరికేటువంటి ఇలాంటి పదార్థాలు తినడం వల్ల కూడా వాటిల్లో కలిపే కొన్ని రకాల టేస్ట్ మార్కర్స్ వాళ్ళ లివర్ని పాడు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళలో ఆకలి, అరుగుదల అనేది తగ్గిపోతుంది. సో అలాంటి పిల్లల్లో కూడా మీరు ఈ మెడిసిన్ని రెగ్యులర్గా ఒక వారంలో 3-4 రోజులు ఇస్తూ ఉన్నట్టయితే వాళ్ళ ఆకలి బాగుంటుంది, వాళ్ళ అరుగుదల బాగుంటుంది, అండ్ దానివల్ల వాళ్ళు ఏదైనా కూడా డిఫరెంట్వి తినడం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం కూడా రాకుండా ఉంటుంది. ఇలా మీరు వాళ్ళ తినే దాంట్లో ఏదన్నా ఒక హెల్దీ దాన్ని యాడ్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళ లివరు, వాళ్ళ డైజెషన్ సిస్టము ఇదంతా కూడా హెల్దీగా ఉండి వాళ్ళకి ఇలా దగ్గు, జలుబు మాటికి రాకుండా ఉంటుంది. అండ్ తర్వాత అది ఆస్తమా లాగా మారకుండా, డస్ట్ ఎలర్జీస్ లాగా మారకుండా ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ మెడిసిన్ని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వడమే. సో మీరు ఈ వింటర్ సీజన్లో ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండేటువంటి ఈ బెస్ట్ మెడిసిన్ని మీరు రెగ్యులర్గా వాడుకోండి అండ్ దీని బెనిఫిట్స్ని కంప్లీట్గా పొందండి. థ్యాంక్ యూ.